హాయ్ అండి. నేను మీ అస్లాం లాజిక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు మనం ఒక గ్రామం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ గ్రామం ఏంటి అంటే, ఇంతకు ముందు కాలంలో ఉన్న ఈ గ్రామం చాలా వరకు ప్రజల్లో అంత అవినవ భావ సంబంధాలు ఏర్పరచుకున్న గ్రామం. ఇలాంటి గ్రామంలో ఒక చెడు లేదు, అన్నీ మంచి వాళ్ళే, అందరూ మంచోళ్ళే. అండ్ నాగలి పట్టుకొని పొలం దున్నడానికి ఆరు బయట బయలుదేరారు. అండ్ సంతోషంగా వాళ్ళ పనులు చేస్తున్నారు. ఎంత బాగా వరి చల్లుతూ అండ్ పంటలు పండిస్తున్నారో ఇక్కడ చూడండి. ఈ గ్రామం వాళ్ళు చాలా సంతోషంగా మెలిగి ఉంటారు ఎప్పుడు. అండ్ ఒకరికొకరు అవినవ భావ సంబంధాలు ఏర్పరచుకొని నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా ప్రవర్తించుకు ఉంటుంటారు. అండ్ అలాగే ఈ గ్రామంలో ఎంతో కలిసిమెలిసి వాళ్ళకు వాళ్ళు భోజనాలు పెట్టుకొని అండ్ నా భోజనం నువ్వు తిను, నీ భోజనం నేను తింటాను అనేసి అలా మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. అలాగే చెట్ల కింద కూర్చొని అండ్ వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఇంత మంచిగా అండ్ గ్రామాల్లో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అండ్ ఎవరన్నా కావచ్చు అండ్ వాళ్ళ ఇంట్లలో ఎంతో ఆనందంగా సంతోషాలను పంచుతూ అండ్ అలాగా ఆరు బయట కూర్చొని అన్నీ వాళ్ళు వచ్చి మాట్లాడుకొని అండ్ వీళ్ళు చాలా బాగా సపోర్టింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగా గొడవలు వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి గొడవలను ఆపుతూ ఉంటారు. అలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అండ్ ఎంత బాగుంటుందో. అలాంటి ఒకరోజు మనం చాలా వరకు మిస్ అయిపోయాం. అలాంటి మన జీవితమే ఈ గ్రామం యొక్క బాల్యం. అలాంటి బాల్యంలో మనం కూడా వచ్చి ఉన్నాం. అండ్ ఇంతకుముందు మనం అనుభవించిన సంఘటనలే ఆ గ్రామంలో జరిగాయి. అండ్ ఇలాంటి సంఘటనలు మీరు కూడా ఎప్పుడైనా అనుభవించారా లేదా చిన్న కామెంట్లో తెలియచేయండి. అండ్ పిల్లలు స్కూల్కి ఎంత బాగా వెళ్తుంటారు అండ్ అలాగే మేకలు, గొర్రెలు అండ్ ఆవులు ఎంత బాగుంటుందో ఒక్కసారి అలాంటి గ్రామంలో మనము జన్మించింటే ఎంత బాగుంటుంది. అండ్ ఇంతకుముందు కూడా టెక్నాలజీ రాకముందు ఇలాంటి గ్రామంలో మీరు ఉన్నారా లేదా కామెంట్ చేయండి.